హల్లెలూయా. మంచిది. మనం ఇంతవరకు ప్రార్థన ముందు మనం ఆలోచించినటువంటి విషయం ఏంటంటే, శరీర సంబంధమైనటువంటి ఆహారం కొరకు మనము వారం అంతా కష్టపడతా ఉన్నాం. ఆ వారంలో పగలే గాక రాత్రిపూట కూడా ఒక్కొక్కసారి నైట్ వర్క్ కూడా చేయడానికి మనం సాహసిస్తూ ఉంటాం. కానీ ఒకే ఒక్క రోజు ఆదివారం, ఆ ఒక్క దినం కూడా దేవుని దగ్గరికి ఆశతో ఆసక్తితో పోయేటటువంటి వారు ఎంతమంది అని మనం ప్రశ్నించుకుంటే నిజంగా చాలా తక్కువ పర్సెంట్లో ఉన్నాం. నేను రోజు ఉదయాన్నే ప్రార్థనకు లేసేటప్పుడు పొద్దుగాల ప్రార్థనకు లేవాలి అనేటటువంటి ఆశ, ఆ భయం ఉంటే పొద్దుగాల 2 గంటలకే మేల్కొస్తూ ఉంటుంది నాకు. 2 గంటలకే మేల్కొచ్చి ఆ 2 గంటలకు మేల్కొచ్చినప్పుడు భయంతో లేచి చూస్తే టైం 2 అవుతుంది. అట్లా 2 రోజులు 3 రోజులు అట్లా జరిగినప్పుడు నేను 2 గంటలకు మేల్కొచ్చింది కదా, 3 గంటలకు లేద్దాం, ఇంకొక అరగంట గంట పడుకుందాం అన్నట్టు టైం చూడకుండా పడుకుంటే తెల్లారిపోతుంది. ఆ నిద్ర కొంచెం వేస్ట్ అయినా పర్లేదు, ఒకసారి లేచి చూస్తే ఆ తర్వాత మళ్ళీ పడుకోలేం. 3 గంటలకు ఖచ్చితంగా మనము దాని యొక్క సమయాన్ని మనం ఆయనకు ఆ యొక్క ప్రార్థనలో మనం ఇయ్యగలిగేటటువంటి ఆ ఆశ, ఆసక్తి మనలో ఉంటుంది. అట్లాగే మనం ప్రతి సమయంలో మనము ఆశతో గనుక ఆదివారం ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఆయన మనల్ని తృప్తిపరుస్తాడు. మన ఆశను ఆయన ఎరిగి ఉన్నాడు కనుక మనకు అర్థమవుతుంది, దేవుడు మనల్ని రక్షణలోనికి తేవాలన్నా ఆయన కనికరం, ఆయన కృప లేకుండా మనం ఆయన సన్నిధికి రాలేమని దేవుని వాక్యం చెప్తా ఉంది. దయచేసి పిల్లలు ఆట ఆడుకోవద్దు, కొంచెం అంతా మీకు అర్థమైనంత మటుకు ఆలోచించవచ్చు, ధ్యానించవచ్చు కదా. ఎందుకు ఆ పాటలప్పుడే అది వాడాలి, తర్వాత ఎటు కూడా కాన్సన్ట్రేట్ చేయకూడదు. దయచేసి ఎటు కాన్సన్ట్రేట్ చేయకండి. మీకు కూడా ఈ వాక్య ధ్యానం బాగా చేసినప్పుడు రేపు పెద్దగా అయినప్పుడు ఇవే మీకు నిలబెడతాయి మిమ్మల్ని. అందుకే పిల్లల్ని ఎందుకు రమ్మంటాం, వింటుంటే మీకే ఇప్పుడు మంచిగా బుర్రలకు ఎక్కుతుంది కదా, అవునా కదా. కనుక ఆశతో రావాలి, భయంతో కాదు. అది కూడా భయం ఎవరి మీద ఉండాలి భయం ఎవరి మీద ఉండాలంటే దేవుని మీదనే ఉండాలి, మనుషుల మీద ఉండకూడదు. మనుషులు లేకపోతే మళ్ళీ ఆ భయం పోతుంది కదా. దేవుని భయం ఎప్పటికే ఉంటుంది. ఒంటరిగా ఉన్నా భయం ఉంటుంది, 10 మందిలో ఉన్నా కానీ భయం ఉంటుంది. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. అయితే నేను వాక్య ధ్యానం చేసే ముందు ఒక చిన్న సాక్ష్యం చెప్తాను. నేను ఈ సంఘాన్ని స్థాపించక మునుపే దీన్ని రిజిస్ట్రేషన్ చేయించేసి సంఘానికి కావలసినటువంటి ఏదైతే అవసరతలు ఉన్నాయో అవి చెయ్యాలి అనే ఉద్దేశంతో ఒక 30,000 ఖర్చు పెట్టి రిజిస్ట్రేషన్ చేయించిన. రిజిస్ట్రేషన్ చేయించి ఆ 30,000లోనే మొత్తం సంపూర్ణంగా ఉండాలి డాక్యుమెంట్స్ అనేసి బ్యాంక్ అకౌంటు ఇవన్నీ కూడా తీసి పెట్టడం జరిగింది. అయితే మొన్న రీసెంట్లీ ఫస్ట్ టైం క్రిస్మస్ సెలబ్రేషన్స్ కొరకు గవర్నమెంట్ 30,000 ఇస్తానని చెప్పినప్పుడు నేను చాలా సంతోషపడ్డా. ఏ విధంగా సంతోషపడ్డానంటే, చాలామందికి అకౌంట్లు లేవు, రిజిస్ట్రేషన్లు లేవు. నేను రిజిస్ట్రేషన్ చేయించిన అకౌంట్ కూడా నేను ఓపెన్ చేసిన, నాకు ఖచ్చితంగా నాకు వస్తుందని చెప్పేసి నేను ఒక పలుచోట్ల నేను అప్లికేషన్స్ ఇవ్వటం జరిగింది. ఎక్కడ ఎంఆర్ఓ ఆఫీస్లో, మున్సిపల్ కమిషనర్ ఆఫీస్లో, ఒక ఎమ్మెల్యేకి, ఇలాగ చాలామందికి నేను ఇవ్వడం జరిగింది. అలా జరిగినప్పుడు ఏమైందంటే, ఆ యొక్క వేరే వాళ్ళని చూసి పోల్చుకున్నప్పుడు నేను అనుకున్నా, ఇంకా అందరికీ రావడం అయితే కష్టమే, నాకు డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉన్నాయి, నేను అప్లికేషన్ ఇచ్చినటువంటి ప్లేసెస్ కూడా కరెక్ట్గా ఉన్నాయి, నాకు తప్పకుండా వస్తుందని నేను నా మనసులో నేను ఒక విధమైనటువంటి ఆలోచన నేను చేసినప్పుడు అది చేసేటప్పుడే యోహాన్ బ్రదర్కి కూడా తీసుకెళ్ళి నేను ఆయనకు చెప్పడం జరిగినప్పుడు నాకు అకౌంట్ లేదంటే పలానా చోట్ల ఇస్తారు అకౌంట్ రండి అని చెప్పి వెళ్ళి తీసుకుపోయి అకౌంట్ కూడా ఓపెన్ చేపించి ఆయనది కూడా తీసుకెళ్ళి నేను సబ్మిట్ చేసిన. కానీ విచిత్రం ఏంటంటే యోహాన్ బ్రదర్కి వచ్చింది, నాకు రాలేదు. ఒక నిమిషం నాకు బాధ అనిపించింది. అయ్యో, నాకు చాలా అవసరం ఉండే, ఆ 30,000 ఉంటే కొంచెం చర్చి వర్క్ జరిగిపోతుండే అని అనుకున్నా. కానీ అది రాలేదు. కొద్దిగా డిసప్పాయింట్ అయినప్పటికి కూడా మళ్ళీ నేను తేరుకొని, పోనీ ప్రభు అంతకంటే ఎక్కువ నువ్వు నాకు ఇస్తావు అనుకున్నా. అది మర్చిపోయినా. ఆయనను వచ్చినందుకు నేను సంతోషపడ్డా. ఆయనను అప్రిషియేట్
చేసిన తర్వాత మర్చిపోయినా అది అయిపోయి కూడా దాదాపు 15 రోజుల దాకా అవుతుంది. నిన్న ఒక విషయం అంటే ఒక 2-3 రోజుల క్రితం తెలిసింది ఏంటంటే ఆ యొక్క పెద్దలు అందరు కలిసి డిసైడ్ చేసిండ్రు అని నాకు తెలిసింది. అయ్యో, పెద్దలకు డిసైడ్ చేసిన దాంట్లో నేను లేను కదా, నా మీద కొంచెం వ్యతిరేకత ఉందేమో అని కొద్దిగా బాధపడి ఒక మాట ఫోన్ చేసిన. కానీ నేనేం దురుసుగా మాట్లాడలేదు. సరే, దేవుడు చేయాలి కదా అనుకున్నా, నోరు మూసుకొని కూర్చున్నా. వాళ్ళతో కూడా నేను ఏ విధమైనటువంటి మాట మాట్లాడలేదు. అయితే వాళ్ళకు కూడా డబ్బులు రాలేదు ఇంతవరకు. కాకపోతే వాళ్ళని పిలిచిండ్రు, మీ పేర్లు వచ్చినాయి అని చెప్పిండ్రు. వాళ్ళు కూడా సంతోషంగా ఉన్నారు. అయితే ఏమైందంటే నిన్న ఈ చర్చ్కి షేప్ చేస్తూ ఉన్నాం. పైన దాదాపుగా ఒక 4-5 ఫోన్లు వచ్చినాయి. పైన పెట్టుకుంటే జోబులో నుండి కింద పడిపోతాయని కింద పెట్టిపోయినా. ఫోన్ వస్తూ ఉంటే నేను ఏ ఫోన్ కూడా అటెండ్ చేయకండి, పెట్టేయండి అట్లనే, నేను తర్వాత కిందికి వచ్చి చేసుకుంటాను అన్న తర్వాత కిందికి వచ్చి చూస్తే ఒక 2-3 ఫోన్లు ఉన్నాయి. అందులో ఒక ఫోను మీ పేరు కూడా శాంక్షన్ అయింది, మీకు మంగళవారం డబ్బులు పడతాయి అన్నాడు ఆ యొక్క వ్యక్తి. నేనైతే ఆశ్చర్యపోయినాను. నేను కలెక్టర్ ఆఫీస్లో వెతికిన నా పేరు లేదు. 11 మంది పేర్లు ఉన్నాయి. ఇంకా అన్ని ఆఫీసులలో వెతికిన నా పేరు లేదు. ఇది నిజము, ఏదో అన్ని సాక్ష్యాలు వస్తున్నాయి కదా, ఇక్కడ యూట్యూబ్లలో వైరల్ అవుతూ ఉంది. గ్యాస్ బండ్ అయిపోయింది, నేను ప్రార్థన చేసే అందరిని ఎగతాళి చేస్తూ ఉన్నారు. ఇది కూడా అట్లా అనుకుంటారేమో, కానీ ఇది యథార్థమైన మాట. నాతో పాటు పాస్టర్లు కూడా ఉన్నారు, కావాలంటే ఈ సాక్ష్యం ఇప్పిస్తా. హల్లెలూయా, దేవునికి వందనాలు. హల్లెలూయా. నిజంగా నేను అప్లై చేసిన, కానీ నాకు రాలేదు. 11 మంది పేర్లే వచ్చింది. నేను మొత్తం వెరిఫై చేసిన, కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి పోయినా. కావాలంటే యోహాన్ బ్రదర్ కూడా సాక్ష్యం. నాకు నిన్నటి దినం ఒక బ్రదర్ ఫోన్ చేసి మీది కూడా శాంక్షన్ అయింది, వస్తాయి మంగళవారం అన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే దేవునితో ఉన్నవారికి దేవుడు ఖచ్చితంగా ఆయన తోడుగా ఉంటాడు. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తాడు. ఆయన మీరు నా పని చేస్తే నేను మీ పని చేస్తానన్నాడు. ఆయన నిత్యం పని చేస్తున్నటువంటి దేవుడు, ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు. కనుక మనము యథార్థంగా ఆయన పని చేసినప్పుడు ఆయన మనకు ఏ మేలు చేయక మాననని దేవుని వాక్యం చెప్తా ఉంది. కనుక మనము యథార్థ హృదయం కలిగి ఆయన పని చేసేటటువంటి తత్వం మనలో ఉండాలి. అలాంటి పని చేయడానికి మీరు పూనుకోవాలని దేవుని వాక్యం ఈ సాక్ష్యం చెప్తా ఉన్నా. కనుక మనము చేయవలసినటువంటిది ఏంది? మనము వారానికి 7 రోజులు 12 గంటలు ప్రతి సమయమున మన శరీర సంబంధమైనటువంటి ప్రయాసము, శరీర సంబంధమైనటువంటి ప్రయాస. పొద్దున్న లేవగానే మన పని, ఎక్కడికి పనికి వెళ్ళాలా? పొద్దున్న లేవగానే ప్రార్థన లేదు, పొద్దున్న లేవగానే కంచె లేదు, పొద్దున్న లేవగానే ఆయన అడుగుడు లేదు, పొద్దున్న లేవగానే ఆయన గోదాడుడు లేదు. మన పిల్లల కొరకు, మన కొరకు, మన కుటుంబం కొరకు, మనకు దొరకబోయి ఆ యొక్క భాగస్వాముల కొరకు, మనకు జరగబోయేటటువంటి ఆ యొక్క అన్యాయం కొరకు మనం దేవుని దగ్గర గోదాడాల్సినటువంటి అవసరత రేయి మొదటి జామునే ఉందని దేవుని వాక్యం చెప్తా ఉంది. యేసు ప్రభుల వారు అంతగా ఆ యొక్క శిలువ మరణాన్ని పొందేటటువంటి వేదనలో ఉండి కూడా అందరూ స్త్రీలు రోధిస్తుంటే, అమ్మలారా నా కొరకు ఏడవకండి అన్నాడు. మీరు ఏడవకుండా వెళ్ళి దుప్పటి కప్పుకొని పడుకోండి అమ్మా, నేను ఈ లోకానికి రావాల్సినటువంటి కార్యము నేను చేసేస్తా, నేను చచ్చిపోయి నేను తిరిగి లేస్తా, మీరు ఎందుకు ఏడుస్తున్నారు అన్నాడా? ఏమన్నాడు? చెప్పాలని ఎవరితోని? ఏడవాలి, అంగలార్చాలి. మీరు ఖచ్చితంగా మీరు లేచి రేయి మొదటి జామున మీ కొరకు, మీ పిల్లల కొరకు అంగలార్చమని దేవుని వాక్యం చెప్తా ఉంది. జెన్నీ, అటు మమ్మీ దగ్గర కూర్చోపా. కనుక మనము రేయి మొదటి జామున లేచి అంగలార్చాలి. ఆ అంగలార్పు, ఆ ప్రార్థనలో ఎంతటి ఆ యొక్క మాధుర్యం ఉందో, మర్మం ఉందో, శక్తి ఉందో మనము గ్రహించాలి. అటువంటి విషయాలలో కొన్ని వాక్య సన్నివేశాలను మనం ధ్యానిద్దాం. తద్వారా జరుగుతున్నటువంటి కొన్ని సంఘటనలు మనం చూద్దాం. మనందరికీ సుపరిచితమైనటువంటి వాక్యాలే. నేను కొత్తగా పరిచర్య మొదలుపెట్టి చాలామంది అన్నారు, మేము ఎప్పటి నుంచో పరిచర్యలో ఉన్నాం, నిన్న మొన్న వచ్చిండు అన్నట్టుగా అనుకున్నారు. నిన్న మొన్న వచ్చిన కొత్త పాతగున్న మనం ధ్యానించవలసింది పాత లేఖనాలనే, మనం తాత ముత్తాతల నుండి వింటున్నటువంటి వాక్యాలే. కానీ మనకు వింటున్నా కానీ మనకెప్పుడు కూడా ఏం కాదు, బోరు కొట్టదు. ప్రతిసారి కూడా కొత్తగానే ఉంటుంది వాక్యం. తవ్వినా కొద్దీ డైమండ్స్ వెళ్తూనే ఉంటాయి కదా.
కనుక వాక్యాన్ని మనము శ్రద్ధగా ఆసక్తితో ఇందులో ఈరోజు మనకు దేవుడు ఏం మాట్లాడతాడో అనేది మనం శ్రద్ధ పెట్టి ఆలోచిద్దాం. మీరు బోరు కొట్టినట్టుంటే నాకు ఏమైపోతుందంటే భయం వేస్తుంటుంది, అయ్యో వీళ్ళకి బోరు కొడుతుంది, లేకుంటే వీళ్ళకి ఆల్రెడీ తెలిసిన వాక్యమే కదా అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. దేవుడు కొత్త మాటను మనకు మాట్లాడాలనుకున్నప్పుడు మీరు కూడా కొద్దిగా శ్రద్ధగా ఆసక్తిగా ఉంటే దేవుడు ఆ కొత్త పదాన్ని మీ చెవిలో మీ మదిలో దేవుడు వేస్తాడు కదా. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం వాక్యంలోనికి వెళ్ళే ముందు. దేవా, వాక్యమైన నా దేవుడవు నాయన తండ్రి, వాక్యమనగా మీ వాక్కు, వాక్యమనగా మీరే అని మాకు వాక్యం సూచిస్తున్నది. కనుక మీ వాక్యమును మేము ధ్యానించేటప్పుడు మాకు అర్థం కావాలి. మాకు అర్థం కావాలంటే నా తండ్రి అయిన దేవుడు, మేము మీ పిల్లలము, మీ భాష మాకు అర్థం కాకపోతే మేము మీ పిల్లలము కానట్టే. మీ భాష మాకు అర్థం కావాలంటే మీరు మా తండ్రి, మీరు అర్థమైందంటే మీరు మా తండ్రి అని రుజువు అవుతుంది. కనుక ఆ అర్థం అవ్వడానికి మాకు రాని భాషను నేర్పించమని బ్రతిమలాడుకుంటున్నాం. మీ భాష మేము నేర్చుకునే విధంగా మాకు సహాయం చేయమని బ్రతిమలాడుకుంటున్నాం. మీ నామంలో నిలబడుతున్న నన్ను బలపరచండి, మీ సిలువ చాటును మరుగుపరచండి. నా సొంతం నా స్వనీతిని బంధించిన ఆయన మీ ఆత్మ కార్యం నా పట్ల జరిగించి నా నోటిని మీ బూరగా మలిచి వింటున్నటువంటి ప్రతి హృదయాన్ని నాయనా వారి హృదయంలో మీ యొక్క వాక్యమును నాటమని నజరేయుడైన యేసయ్య మీ నామం అడిగి వేడుకుంటున్నాం ప్రభువా, ఆమెన్. మరి ఒకసారి చెప్తున్నాను, పూర్తిగా వినడానికి ప్రయత్నం చేయండి. మొదట్లోనే ఇది మనకు తెలుసు అన్నట్టు విధంగా ముఖాలు పెట్టకూడదు. ఆదికాండం 19వ అధ్యాయము 31వ వచనం. త్వరగా ఎక్కువ సమయం తీసుకొని, పొద్దుగాల టిఫిన్లు ఏం చేయకుండా వస్తారేమో, వంట కూడా చేయరు, తొందరగా ఇంటికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తా. 11:40 అవుతుంది, త్వరగా ముగించే ప్రయత్నం చేస్తాను. 31 19:31. అట్లుండగా అక్క తన చెల్లితో, మన తండ్రి ముసలివాడు, సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు లోకంలో ఏ పురుషుడునూ లేడు. చిన్న ప్రార్థన చేసుకు. స్తోత్రం ప్రభువా, పరిశుద్ధడానికి వందనాలు నాయనా. వాక్యలేఖనంలో అనేకమైనటువంటి మర్మములు ఉన్నాయి. వాటి యందు తర్జన భర్జన పడుతూ ఉన్నాం, కానీ మా మట్టి బుర్రకు తోచుటలేదు. మా మట్టి బుర్రను నాయన ఆలోచింపజేయి. మా బుర్రను, మా సొంతమును, మా ఆలోచనను బంధించి మీ వాక్కు చేత మా నోటిని మాట్లాడమని నజరేయుడైన యేసయ్య మీ నామమును అడిగి వేడుకుంటున్నాను ప్రభువా, ఆమెన్. ఈ వాక్యం అయితే మనందరికీ సుపరిచితమే. ప్రధానంగా యూట్యూబ్లలో ఈ యొక్క వాక్యాన్ని ఒక అన్యజనులకు ప్రధానమైనటువంటి ఆయుధంగా కదా ఏమంటా ఉంటారు, మంచినీళ్ళు అంటున్నాను, మంచినీళ్ళ బాటలు ఉండదు. అయితే ప్రధానంగా అన్యజనులకు ఇది ఒక ఆయుధంగా చేసుకొని వాళ్ళు ఏమంటారు, మీ యొక్క పరిశుద్ధ లేఖనంలో బూతుంది, తప్పుంది అనే విధంగా మాట్లాడుతూ ఉంటారు. అయితే దీనికి చాలామంది దైవజనులు ఏమని చెప్తున్నారంటే, ఒక కుటుంబము అలా చేసింది అని బైబిల్లో చూపబడింది, కానీ బైబిల్లో తప్పు చెయ్యమని ఎక్కడా లేదు అని చాలామంది దైవజనులు సూచించినారు. అయితే దానికోసం కొంత వివరణ దేవుడు మనకు బయలుపరిచినటువంటి విధానాన్ని, కొంత భాగాన్ని మీకు నేను వివరించాలని ఆశపడతా ఉన్నాను. అయితే ఈ సంఘటనలో అనేక మంది అలాగ అనుకున్నా కానీ అసలు లోతు గారి కుటుంబంలో ఇలా ఎందుకు జరిగిందని మనం ఆలోచించాలి. అక్కడ 2 కుటుంబాలు ఉన్నాయి. ఒకటి అబ్రహాం గారి కుటుంబం ఉంది, ఇంకొకటి లోతు గారి కుటుంబం ఉంది. కానీ లోతు గారి కుటుంబంలో ఈ యొక్క అనేక విధమైనటువంటి ఆ యొక్క అలజడులను మనం చూస్తాం. లోతు గారి కుటుంబం, లోతు గారు నివసిస్తున్నటువంటి ఊరు నాశనంగా అయ్యింది. లోతు గారి యొక్క అల్లుళ్ళు అందులో నాశనం అయిపోయారు. లోతు గారి యొక్క భార్య ఉప్పుస్తంభమైంది. లోతు గారి యొక్క కుటుంబం విచ్ఛిన్నమైపోయింది. లోతు గారి యొక్క కుటుంబంలో అనేక విధమైనటువంటి విషాదాలు మనం చూసినాం. అయితే ఇక్కడ ఆ యొక్క చిన్న మాటను పట్టుకొని మనము మాట్లాడుతున్నటువంటి మాటనే, ఆ యొక్క ధ్యాసనే మనం చేశాం. కానీ ఆ కుటుంబంలో ఇవన్నీ ఎందుకు జరిగాయి,
ఇవన్నిటినీ దేవుడు ఎందుకు అనుమతించాడు అన్నటువంటి ఆలోచన మనము ఎప్పుడైనా చేశామా? అనేక మంది దైవజనులు పరిశుద్ధ లేఖనంలో ఉన్నారు. వారిలో కొంతమంది కుటుంబాలలో దేవుడు కొన్ని అనుమతించిండు, కొన్ని జరగకూడనటువంటి సంఘటనలను దేవుడు అనుమతించిండు. కనుక ఈ యొక్క లోతు గారి కుటుంబంలో ఎందుకు అలా జరిగినాయో ఒక 2 నిమిషాలు మనం ధ్యానించే ప్రయత్నం చేద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. అబ్రహామునకును అతని సంతానమా అతని సంతానమునకును వాగ్దానము చేయబడెను, ఆయన అనేకులను అమ్మ 3వ అధ్యాయం 16వ వచనమా? ఒక్క నిమిషం ఉండమ్మా. ఆరో వచనం. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడను. ఇక్కడ 2 కుటుంబాలను మనం చూస్తూ ఉన్నాం. ఒకటి లోతు గారి కుటుంబము, ఒకటి అబ్రహాం గారి కుటుంబం. ఈ 2 కుటుంబాలలో జరిగినటువంటి సంఘటనలను మనము కొద్దిగా ధ్యానిస్తే, మొట్టమొదట మనం చదివినటువంటి ఆ యొక్క లోతు గారి కుటుంబంలో జరగకూడనటువంటి ఆ యొక్క అక్క చెల్లెళ్ళ మ్యాటర్ మనకు అర్థమయ్యేటటువంటి అవకాశం మనకున్నది. కనుక దాన్ని తీక్షణంగా కొద్దిగా 5 నిమిషాలు 10 నిమిషాలు నాకు టైం ఇస్తే నేను వివరించేటటువంటి ప్రయత్నం చేస్తా. జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేయండి, అటు ఇటు పిల్లలు అల్లరి చేయకండి. అయితే అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడేను. అయితే అబ్రహాము నీతిపరుడయిండు. అది ఎందుకు నీతిపరుడు అంటే ఆయన ఎవరిని నమ్మిండు? దేవుని నమ్మిండు. అంతవరకు ఎప్పుడూ చూడనటువంటి ఆ స్వరము ఆయనకు వినబడ్డది. ఆయన దేవుని యొక్క స్వరం అని గ్రహించిండు. తన సొంత ఊరును సొంత కుటుంబాన్ని విడిచిపెట్టి ఆయన పొమ్మన్న చోటికి ఆయన వెళ్ళిండు. కనుక అది ఏమైంది? నీతిగా ఎంచబడ్డది. అయితే దాన్ని ఒక్క నిమిషం మనము ఆ విషయాన్ని అలా పక్కన పెడితే, మరి లోతు గారి కుటుంబాల్లో ఇలాంటివన్నీ సంఘటనలు జరిగినాయి కదా, మరి లోతు గారు కూడా నీతిపరుడా కాదా? లోతు గారు నీతిపరుడేనా కాదా అనేది అయితే లోతు గారు కూడా నీతిమంతుడా కాదా అనే విషయాన్ని మనం ధ్యానిస్తే, అబ్రాహాము ఎలాగైతే నీతిపరుడో 2వ పేతురు 2వ అధ్యాయం 7వ వచనంలో కూడా లోతు గారి కొరకు ఒక మాట రాయబడి ఉన్నది. చూడండి ఒకసారి. 2వ పేతురు 2వ అధ్యాయం 7వ వచనం. 2వ పేతురు 2వ అధ్యాయం 7వ వచనం. చదవండి. ఎలాంటి లోతట? నీతిమంతుడైన లోతును తప్పించినట. అయితే ఇక్కడ ఒక 2 విషయాలు చూసుకుంటే, అబ్రహాం ఏం చేసిండు? ఆయన నమ్మిండు, ఆయన నీతిమంతుడైండు. నీతిమంతుడు ఆయనను వెంబడించినటువంటి లోతు కూడా ఏమైండు? నీతిమంతుడైండు. ఇప్పుడు దేవుని సువార్త నేను నమ్మినాను, నేను విశ్వసించినాను, నేను మీకు చెప్తా ఉన్నాను, మీరు కూడా నమ్మితే ఏమవుతారు? మీరు కూడా నీతిమంతులు అవుతారు. అయితే ఇక్కడ ఏమైందంటే, అబ్రహాము నమ్మిండు, ఆయన నీతిమంతుడైండు. లోతు కూడా అబ్రహామును నమ్మి వెనకాల వచ్చిండు, అబ్రహాము నమ్మిన దేవుని నమ్మిండు, ఆయన కూడా ఏమైండు? నీతిమంతుడైండు. కానీ ఇక్కడ జరిగినటువంటి సమస్య, మరి లోతు గారికి అబ్రహాము గారికి జరిగినటువంటి ఆ యొక్క వ్యత్యాసం ఏమిటి? అబ్రహాము గారిని దేవుడు దీర్ఘకాలం వరకు ఆయన దీవించగలిగినటువంటి ఆ అంశాన్ని మనం ఒక్కసారి ధ్యానిస్తే, లోతు గారు కొంత భాగాన్నే దూరం అయిపోవాల్సినటువంటి ఆ దేవునికి దూరం ఎడబాటు ఎందుకైందో మనం ఒకసారి ఆ విషయాన్ని ధ్యానిస్తే మనకు పూర్తి స్పష్టత దేవుడు మనకు తెలియజేసిండు. అయితే
2 పేతురు 2:9 ఒక మాట ఉంది. భక్తులను శోధనల నుండి తప్పించుటకును ఎలాంటి వారకట? భక్తులను శోధుల నుండి తప్పించడానికి కూడా ఎవరు కావాలో మనకి? దేవుడే కావాలి. శోధనలు అనేకమైనటువంటి వస్తాయి. శోధనల నుండి తప్పించాలంటే ఎవరు తప్పించాలా? దేవుడే తప్పించాలట. అయితే భక్తులను శోధనల నుండి తప్పించుటకును దుష్టులను శిక్షించడానికి కూడా ఆయనకే సాధ్యం. కనుక ఈ శోధనలు అనేక మందికి వస్తాయి, కానీ ఎవరు తప్పింపబడతారు? ఇప్పుడు ఈయనకు ఎవరికి? లోతు గారికి ఒక శోధన వచ్చింది. ఆ శోధన నుంచి తప్పించబడకపోవడానికి గల కారణం ఏందో మనం ఒకసారి ధ్యానిద్దాం. సరే, లోతు గారికి వచ్చినటువంటి శోధన అబ్రహాం గారికి రాలేదా? అబ్రహాం గారికి వచ్చిందా? ఈ 2 విషయాలు మనం ధ్యానిస్తే, అబ్రహాం గారికి కూడా ఇలాంటి శోధనలు వచ్చినాయి, లోతు గారికి కూడా ఇలాంటి శోధనలు వచ్చినాయి. కానీ అబ్రహాము గారు ఎందుకు శోధనను జయించగలిగిండో మనం ఒకసారి చూద్దాం. 17వ అధ్యాయము 10వ వచనం చూడండి. ఆదికాండం 17వ అధ్యాయం ఎన్నో వచనం? 10వ వచనం. నాకును నీకును నీ తర్వాత నీ సంతతికిని మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా, మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలను. ఇక్కడ అబ్రహాం గారికి ఒక నిబంధన చేసిండు. అబ్రహాం గారికి ఒక నిబంధన చేసి ఏం చేసిండు? అది సున్నతి పొందాలని చెప్పిండు. అయితే ఇక్కడ సున్నతిని ఎందుకు దేవుడు అనుమతించిండంటే, ప్రతిసారి కూడా దేవుడు వీళ్ళు నా మాట వింటారా వినరా అని దేవుడు పరీక్షిస్తూ ఉన్నాడు. అబ్రహామును మాట పిలిచి చూసిండు, నా మాట వింటాడా వినడా అని. విన్నాడు. అది ఆయనకి ఏమైంది? నీతిగా ఎంచబడ్డది. ఇక్కడికి వచ్చిన తర్వాత సున్నతిని ఆచరించవలను అన్నాడు. సున్నతిని ఆచరించవలని చెప్పిండు. మరి వీళ్ళు ఆచరిస్తారా లేదా అని కూడా ఆయన చూసిండు. 14వ వచనం చూడండి అమ్మా. సున్నతి పొందని మగవాడు ఎవని గోప్యాంగ చర్మమున సున్నతి చేయబడదో అటివాడు తన జనములలో నుండి కొట్టివేయబడును, వాడు నా నిబంధనను మీరి ఉన్నాడని అబ్రహాంతో చెప్పాను. ఎప్పుడైతే దేవుడు చెప్పినటువంటి మాటకు ఆ యొక్క విషయంలో భయపడో లేకుంటే ఇంకోటో కనుక జరిగి అక్కడ ఆ క్రియ జరగకపోతే ఏమైనట్టట? ఆయన నిబంధనను మీరి ఉన్నాడట. ఆయన ఇచ్చినటువంటి నిబంధనను మీరి ఉన్నాడంటే దేవుని వాక్యం ఏమంటుందంటే, ఆయన చెప్పిన మాట అది ఏదైనా సరే, ఆ నూతిలో దూకమంటే దూకాలా, ఇక్కడ కూర్చోమంటే కూర్చోాలి. మేము చిన్న ఉన్నప్పటి నుంచి మాకు ఒక చిన్నగా మా మనసులో ఉన్నటువంటి వింటున్నటువంటి ఒక కథ ఏంటంటే, మా అమ్మ చెప్పేది, ఓర్చుకున్న వాళ్ళకు ఓరుగల్లు పట్నమాట. ఓర్పు అనేది పెద్ద కిరీటం లాంటిది. అయితే ఒక వ్యక్తి పని కొరకని తిరుగుతూ ఉంటే ఒక యజమానుడు చూసిండట, మంచి నమ్మకమైనటువంటి పనివాని కొరకు వెతుకుతూ ఉన్నాడు. అయితే ఈయన వచ్చిండు, అయ్యా పని ఉన్నదా అన్నాడట. అంటే ఉన్నది, చేస్తావా అంటే చేస్తానన్నాడట. అయితే ఇంటి ముందు మనకి ఇప్పుడు బయట ఉంది కదా కుప్ప, అట్లా కుప్ప ఉందట. ఈ కుప్పను తీసి ఇటు ఇవ్వవా అన్నాడట. ఆయన ఏం చేసిండంట, పొద్దున్న నుండి మధ్యాహ్నం వరకు ఆ కుప్ప ఇటు పోసిండట. పోసిన తర్వాత మధ్యాహ్నం భోజనం అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి అయ్యా అయిపోయింది అయ్యా అన్నాడట. అంటే సరే ఈ కుప్పను తీసి ఇప్పుడు ఇక్కడ పోయమన్నాడట. మళ్ళీ ఆయన పోయి ఈ కుప్పను తీసి ఇక్కడ వేసిండట. సాయంత్రం అయిపోయిందట, ఒక దినం అయిపోయింది. మళ్ళీ రేపు వచ్చిండట. వచ్చిన తర్వాత మళ్ళీ అయ్యా ఏం పని అంటే ఈ కుప్ప తీసి ఇక్కడ పోయి అన్నాడట. మళ్ళీ ఆయన ఆ కుప్ప తీసి ఇక్కడ పోసిండట. అట్లా 2 రోజులు జరిగినా కానీ ఆయన నోరు మెదపకుండా ఆయన చెప్పిన పని ఆయన చేసిండట. చేసినప్పుడు 3వ రోజు ఆయన ఏం చేసిండట, నువ్వు చేయాల్సినటువంటి ఈ పని కాదు, నా దగ్గర నమ్మకమైనటువంటి
ఒక గుమాస్తా పని నీకు అప్పచెప్తున్నా అని చెప్పి ఆయనకు అప్పచెప్పిండట. అక్కడ ఆయన అనుకుంటే వీడు పిచ్చోడు, ఇక్కడిది ఇక్కడేమంటుండు, ఇక్కడిది ఇక్కడేమంటుండు, వీడు లాస్ట్కి అసలు జీతం ఇస్తాడా ఇయ్యడా, అసలు వీడు మంచి మెంటల్ కండిషన్ కరెక్ట్గా ఉందా అని మనలాంటి వాళ్ళు అయితే అనుకుంటాం కదా. వీడు ఏంది ఇక్కడిది ఇక్కడేమన్నాడు, ఇక్కడిది ఇక్కడేమన్నాడు అని మనం అనుకుంటాం. కానీ ఆయనకేంది దేంతో సంబంధం అనుకున్నాడు, ఆయన వచ్చిన పని ఆయన జీతంతో సంబంధం. అది ఇక్కడేమంటే ఇక్కడేస్తే, ఇక్కడేమంటే ఇక్కడేస్తే, నాకు కావాల్సింది ఏంది సాయంత్రం కాగానే పేమెంట్. అట్లా మనము దేవుని యొక్క మాట వింటాడా వినడా అని దేవుడు చూసాడు. ఆ విధంగానే ఆయన ఒక నిబంధన చేసుకుండు. మనము ఆ ఆది కాండంలో చూస్తే ఆ యొక్క పండు తినొద్దన్న పండు తినగానే పాపం వచ్చేసింది. అంటే తినొద్దన్న పండు తినగానే మనం దిగంబరులం అయిపోలే. దేవుని యొక్క ఆజ్ఞను మీరినం గనక ఆ యొక్క ఆజ్ఞను పట్టి మనం దిగంబరులుగా మనకు కనబడిపోయింది. దేవుని మాటను బట్టి ఆ పండులో ఏం లేదు, ఆ పండు జస్ట్ దేవుడు తినొద్దని చెప్పిండు. ఆ పండు ఇంకా మంచిదని బైబిల్లో ఉంటుంది. అది వివేకం కలిగించే పండును ఉంటుంది, ఆరోగ్యంను కలిగించే పండును ఉంటుంది. కానీ దేవుడు తినొద్దన్నాడు కనుక ఆ మాటను బట్టి మనము దేవునికి దూరమైనమని దేవుని వాక్యం చెప్తాం. అయితే ఇక్కడ అబ్రాహాముతో నిబంధన చేసిండు. సరే, అబ్రాహాముతో నిబంధన చేసిండు, మరి లోతు గారికి ఎందుకు ఈ యొక్క సంఘటన జరిగింది? మనం ఎక్కడ ధ్యానిస్తున్నాము, మనం ఎక్కడికి వెళ్ళిపోయినాం? మరి లోతు గారికి ఏం సమస్య వచ్చింది? లోతు గారు ఎందుకు దేవునికి దూరం అయిపోయిందంటే ఇక్కడ ఒక చిన్న తిరకాసు ఉంటుంది. అబ్రాహాము గారి యొక్క పని వాళ్ళు, లోతు గారి యొక్క పని వాళ్ళు ఏం చేసిర్రు? అయితే వీళ్ళిద్దరికి ఒక చిన్న తగాద వచ్చింది. ఎక్కడ తగాద వచ్చింది? వీళ్ళ పశువులు మేపే కాడ, అబ్రాహాం గారి పశువులు మేపే కాడ, లోతు గారి పశువులు మేపే కాడ చిన్న గొడవ వచ్చింది. ఎవరెవరు కొట్లాడినరు అంటే పనివారే కొట్లాడారు. పనివాళ్ళే కొట్లాడి ఏడు దాకా పోయింది మ్యాటరు? యజమానుల దాకా పోయింది. యజమానుల దగ్గరికి పోయినప్పుడు యజమానుడు ఏమంటాడు? మనము బంధువులము, మనము ఒక కుటుంబీకులము, మనం గొడవ పడితే మంచిది కాదు. కనుక మనం ఏం చేద్దాము? విడిపోదాం. నీ సంతతిని తీసుకొని నువ్వు వెళ్ళిపో, నా సంతతిని తీసుకొని నేను వెళ్ళిపోతా. కానీ ఒక షరతు, నువ్వు ఇటుపోతే నేను ఇటుపోతా, నేను ఇటుపోతే నువ్వు ఇటుపోవాలా. ఫస్ట్ నీకే ఛాయిస్, నువ్వు ఎటుపోతావో పో అని చెప్పి అడిగినప్పుడు లోతు ఏం చేసిండు? ఫస్ట్ ఇటు తిరిగి చూసిండు. అంటే ఆయన ఎటుపోతే నేను బ్రతకగలను అనుకుండు కదా. ఆయన నేను ఎటుపోతే బ్రతకగలను, నేను ఎటుపోతే నాకు మంచినీళ్ళు దొరుకుతాయి, నేను ఎటుపోతే నా పశువులు తాగడానికి నీళ్లు దొరుకుతాయి, నేను ఎటుపోతే నాకు పశువులు మేయడానికి గడ్డి దొరుకుతుంది, నేను ఎటుపోతే నా ఉపాధి జరుగుతుంది, నేను ఎటుపోతే నా సంపాదన బాగుంటుంది, నేను ఏం చేస్తే నా సంపాదన బాగుంటుందో అనే ఆలోచన చేసి ఆయన ఆ ప్రాంతాన్ని మాత్రమే చూసిండు, ఆ ప్రాంతం దిక్కే పోయిండు. కానీ ఆ ప్రాంతాలను ఇచ్చేటటువంటి సర్వశక్తిమంతుడైనటువంటి దేవుణ్ణి చూడలేదు, ఆ దేవుని చూపించినటువంటి అబ్రాహామును వెంబడించలేదు. ఒక్క వ్యక్తి, ఒక స్త్రీ కనబడుతుంది మనకి. అలాంటి ఆ యొక్క ఎవరిని చూసిందో ఒకసారి చూద్దాం. రూతు 1వ అధ్యాయము 16వ వచనం. అందుకు రూతు, నా ఎంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టమనియు నన్ను బతిమలానుకొనవద్దు, నీ వెళ్ళి చోటికే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నివసించేదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఒక స్త్రీ గుర్తుపట్టింది. ఏమని గుర్తుపట్టిందంటే శరీర సంబంధమైనటువంటి జీవమే కాదు, ఆత్మ సంబంధమైనటువంటి జీవమునియగలిగినటువంటి దేవుడు ఎవరి పక్షంలో ఉన్నాడని, ఆత్మపక్షంలో ఉన్నాడని. శరీర ఈమెతో ఉంటే నేను శరీర సంబంధంగా బ్రతుకుతాను, తర్వాత ఆత్మ సంబంధంగా కూడా బ్రతుకుతాను. నేను ఈ లోకంలో జీవించినా బ్రతుకుతాను, మరణించినా కానీ బ్రతుకుతానని ఆమె గుర్తుపట్టింది. కానీ లోతు గారు ఇక్కడ ఏం చేసిండు? గుర్తుపట్టలేకపోయిండు, ఆ సత్యాన్ని గ్రహించలేకపోయిండు. శరీర సంబంధమైనటువంటి ఆలోచనను బట్టి ఆయన ఏమైండు? విడిపోయిండు.
అబ్రహాముతో ఉన్నటువంటి సహవాసము తెగిపోయింది. అబ్రహాము దేవునితో సహవాసం చేస్తూ ఉన్నాడు. అబ్రహాము దేవుని స్నేహితుడుగా పిలువబడతా ఉన్నాడు. కానీ లోతు ఆ విషయాన్ని గుర్తుపట్టక ఏం చేసిండు? లోకం వైపు చూసిండు లోతు. ఆయన దేవుని నమ్మిండు, కానీ అది నీతిగా ఉండే, కానీ సహవాసాన్ని కోల్పోయిండు. ఆయన నిత్య నిబంధనలో ఆయన పాలివాడిగా కాలేదు. నిబంధనకు అది ఎంతో ప్రాముఖ్యం ఇచ్చేటటువంటి దేవుడు, సహవాసానికి ప్రాముఖ్యత ఇచ్చే దేవుడు. దేవుడు ప్రకటన గ్రంథంలో ఏమంటాడు? నీలో ఇది ఉంది, నీలో ఇది ఉంది, నీలో ఇది ఉంది, అన్నీ మంచిగానే ఉన్నాయి, కానీ నీలో ఏం లేదు? మునుపటి ప్రేమ లేదు. మొదట్లో దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఉండే నీ ప్రేమ లేదు. మొదట్లో నీవు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు చిన్నపిల్లాడు మాట్లాడినట్టు మాట్లాడేవాడివి దేవుని కొరకు. ఎవరు కనబడితే వారికి సువార్త ప్రకటించేవాడి. ఇప్పుడు చల్లారిపోయినావు. నీ గురించి నువ్వే చెప్పట్లేవు, నీ సాక్ష్యం చెప్పట్లేవు, నువ్వు సువార్త చెప్పట్లేవు, నువ్వు ప్రొద్దున లేవట్లేవు, నువ్వు ప్రార్థన చేయట్లేవు, ఖాళీ నమ్మి ఉన్నావు అంతే, ఒక శిలలాగా. కనుక దేవుడు అది కూడా ఇష్టపడలేడు, అది కూడా నేరంగా మోపుతానంటున్నాడు. మొదటి నుంచి నువ్వు లేచినవంటే, నువ్వు నమ్మినవంటే నీలో ఉన్నటువంటి ఆ విశ్వాసము రెట్టింపు అవుతూ ఉండాలా. అంచెలంచెలుగా మెట్లు 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 ఎక్కుతూ 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 వెళ్తూ ఉండాలా. దేవుని వాక్యాన్ని ధ్యానిస్తుండాలా, దేవుని అడుగుతూ ఉండాలా. దేవుని యొక్క పాద సన్నిధిలో మనం ఉన్నామా లేమా, నీ ఆత్మీయ స్థితి మెరుగ్గా ఉందా లేదా, నీ మనసుకు తెలుస్తుందని దేవుని వాక్యం చెప్తా ఉంది. కనుక అబ్రహాం గారు ఏం చేసిండు? ఆయన నమ్మిండు, నమ్మి అక్కడనే కూర్చోలేదు. ఆయన పిలిచిన చోటికి వచ్చి అక్కడనే కూర్చోలేదు. దేవునితో నిత్యం బలులు అర్పిస్తూనే ఆయనతో సహవాసం చేస్తుంటే దేవుడు ఏం చేసిండు? ఈయనకేం చేసిండు? నిబంధన చేసిండు. నేను ఆ నిత్య రాజ్యపు వారసునిగా చేస్తా, నేను నీ సంతానాన్ని ఇస్కరేణుల వలె విస్తరింపజేస్తా, నీ సంతానాన్ని నేను నా బిడ్డలుగా మారుస్తా, ఇశ్రాయేలులుగా మారుస్తానని నిబంధన చేసిండు. అట్టి గొప్ప అవకాశాన్ని లోతు గారు ఏం చేసిండ్రు? చిన్న లోకం తట్టు చూసి విడిచిపెట్టుకున్నాడు ఆ భాగ్యాన్ని. ఇక్కడ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి, ఆ అధ్యాయం అంతా చదవండి. వెండితో కొనబడినటువంటి వారికి కూడా సున్నతి చేపించి ఆ ధన్యతనిచ్చిండు అబ్రహాం గారు. కానీ అన్న కొడుకు అయినటువంటి ఈ యొక్క లోతు గారు ఏం చేసిండు? ఆ ధన్యతను ఏం చేసిండు? పోగొట్టుకున్నాడు. ఆ సున్నతి లేక, ఆ నిబంధన లేక, సున్నతి అనగా ఆ నిబంధన ఏందో చివరిలో మనం చూద్దాం. ఆ సున్నతి ద్వారా కలిగినటువంటిది, ఆ నిబంధన ద్వారా కలిగినటువంటి ఆ యొక్క గొప్ప భాగ్యం ఏమిటో మనము ఆ తర్వాత మనం చూస్తే మనకు అర్థమవుతుంది. లోతు గారు పోగొట్టుకున్నటువంటి ఆ భాగ్యం ఆ యొక్క భాగ్యాన్ని ద్వారానే ఆయన చూడకూడనివన్నీ చూడాల్సి వచ్చింది. లోకం తట్టు మనం అందరం అనుకుంటాం ఈ రోజుల్లో, పని ఉండే నేను రాలేదు, మాకు పని ఉంది నేను రాలేదు. నిజంగా చెప్తున్నా, సీరియస్గా బాధపడ్డా పర్లేదు. దయచేసి పనుల కొరకు దేవుని నిర్లక్ష్యం చేస్తే ఆత్మీయ స్థితిని కోల్పోతాము. ఒకరోజు వస్తుంది, ఎదలు గుద్దుకొని ఏడ్చేటటువంటి స్థితి వస్తుంది. దేవుని రాకడొచ్చినప్పుడు మనం ఏమీ చేయలేము, మనం పోయిన దాన్ని తిరిగి రాబట్టుకోలేము. చాలామంది ఏమనుకుంటారంటే, దేవుని రాకడ వచ్చిపోయినాక కూడా 7 సంవత్సరాలు ఏముంటుంది? శ్రమలు ఉంటాయి. ఆ శ్రమలు నేను తట్టుకొని దేవుని దగ్గరికి పోతా అనుకుంటారు. ఒక్కరు కూడా తట్టుకోలేరు. ఇంతటి మనం ఈ యొక్క మంచి అవకాశాన్నే మనం సద్వినియోగం చేసుకోకపోతే ఆ కష్టాల్లో మనం ఏమి చేసుకోగలం? మనం ఒక మాట అంటేనే పడలేని స్థితిలో ఉన్నాం. మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవడం అసాధ్యం. ఎవరి ద్వారా సాధ్యమో? ఇక్కడ ఏమన్నాడు? ఇంతకుముందు చదివినాం కదా మనము, నీతిమంతులను చూసిరు కదమ్మా. 2 పేతురు 2:9 భక్తులను శోధనల నుండి తప్పించాలంటే కూడా ఆయన కృపనే కావాలా. అబ్రహాము ఆ కృపను పొందుకుండు, లోతు ఆ కృప నుండి తప్పిపోయిండు. మనం మొట్టమొదటిగా చదవబడినటువంటి మాట, లోతు గారి యొక్క కూతుర్లు ఏమన్నారు? మన తండ్రి ముసలివాడు, లోక మర్యాదల చెప్పున పోవుటకు మనకు ఇక్కడ ఏ ఒక్క అవకాశం లేదు అని మాట్లాడినటువంటి లేఖనం చూసుకున్నాం. అది ఏమైంది? వాళ్ళకి ఒక శోధనగా ఉన్నది. అయితే ఆ శోధనలో ఈయన మొట్టమొదటిగా ఆ శోధనలు పడడానికి కారణం ఏమనుకున్నాం మనం? లోతు లోకం వైపు వెళ్ళిండు, దాని ద్వారా జరిగినటువంటి అనర్థాలు. సరే, అబ్రాహాముకు జరగలేదా అంటే, అబ్రాహాము ఎందులో ఉన్నాడు? దేవునిలో ఉన్నాడు. ఇంకేమున్నాడు? ఆయన నిబంధనలో ఉన్నాడు. ఆయన నిబంధన కట్టుబడి ఉన్నాడు. ఆయన నిబంధనతో సాక్ష్యం ఏంటి? ఆయన సున్నతి పొంది ఉన్నాడు. అంటే ఆయన ఈ రోజుల్లో చెప్పాలంటే
ఈ రోజుల్లో చెప్పాలంటే బ్యాప్టిజం తీసుకున్నాడు ఆయన కదా. ఆయన నమ్మిండు, విశ్వసించిండు, ఆయన ఆచరణలో ఉన్నాడు. అయితే ఆయనకు ఒక శోధన కలిగింది. ఆదికాండం 20వ అధ్యాయం 6వ వచనం చూద్దామమ్మా. అందుకు దేవుడు, అవును, యథార్థ హృదయముతో దీన్ని చేసితివని నేను ఎరుగుదును, మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించి తిని. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఎవరి కొరకు మాట్లాడుతున్నారో మీరేమైనా ఎక్స్పెక్ట్ చేయగలుగుతారా? ఎవరైనా? ఎవరా నీతిమంతుడు? కాదు. ఎవరి కొరకు మాట్లాడుతున్నాడు? ఏ రాజు? ఏం పేరు ఆయనది? అబీమెలెకు ఏం చేసిండు? అబ్రాహాము గారు ఈమె నా భార్య కాదు, ఈమె నా చెల్లెలని చెప్పుకున్నందుకు ఆమెను వివాహం చేసుకోవచ్చు అని రాజు తీసుకొని వెళితే ఆ రోజు రాత్రి దేవుడు ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ శోధన అబ్రాహాము గారి ఇంట్లోనే జరిగింది. తన సతీమణినే తీసుకొని వెళ్ళిపోయినరు. అక్కడ సతీమణి ఏడుస్తూ ఉంది, ఇక్కడ అబ్రాహాము గారు ఏడుస్తూ ఉన్నారు. దేవుని జవాబు కొరకు దేవుని దగ్గర మొరపెడతా ఉన్నాడు. ఈయన లోకల దగ్గరికి వెళ్ళలే, సైన్యాన్ని పట్టుకొని పోలే, ఇంకా ఏదో చేయలే, కానీ దేవుని దగ్గర మొరపెడతా ఉన్నాడు. దేవుడి దగ్గర నుంచి జవాబు వస్తుందేమో అని. కానీ అక్కడ అబ్రాహాము గారి దగ్గరికి జవాబు రాలేదు. కానీ ఎక్కడికి వచ్చింది జవాబు? రాజుగారి దగ్గరికి వచ్చింది. జాగ్రత్త సుమి, నువ్వు ఆ బిడ్డ విషయంలో, ఆమె విషయంలో నువ్వేమి అన్నాను అనేసి అన్నప్పుడు ఈయన ఏమంటున్నాడో చూడండి. 6వ అధ్యాయంలో మళ్ళొకసారి చదవమా. అందుకు దేవుడు, అవును, యథార్థ హృదయంతో దీన్ని చేసితివని నేను ఎరుగుదును, మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించి తిని. హల్లెలూయా. ఇక్కడ ఎవరు అడ్డగించారు? ఇక్కడ దేవుడు అడ్డగించిండు. నువ్వు పాపంలో పడకుండా ఉండాలంటే నువ్వు దేవునితో నిత్య నిబంధన చేసుకుంటే తప్ప నీవు పాపం నుండి దూరంగా పరిగెత్తలేవు. నువ్వు నిత్య నిబంధన నువ్వు పాపంలో ఉండేటప్పుడు, నీకు పాపం అనే శోధన వచ్చినప్పుడు ప్రతి క్షణం కూడా దేవా అని నీ నోటు కేక వేస్తే అప్పుడు ఏం చేస్తాడు దేవుడు? ఆ శోధనల నుండి విడిపిస్తాడు. అబ్రాహాము గారి యొక్క శోధన నుండి విడిపించిండు. అది భయంకరమైనటువంటి శోధన, తన సతీమణికి జరుగుతున్నటువంటి పరీక్ష. ఆమె కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత అవును నా సోదరుడే అని చెప్పింది అక్కడ. ఎందుకంటే ఈమె నా భర్త అని చెప్తే ఆయనను చంపేస్తాడని ఆమె కూడా భావించింది. కనుక అయినప్పటికీ కూడా వాస్తవంగా వాళ్ళ రిలేషన్ బ్రదర్ అండ్ సిస్టరే. కానీ అక్కడ జరుగుతున్నటువంటి పరిణామానికి దేవుడు ఏం చేసిండు? సాక్షాత్తు దేవుడే దిగి వచ్చిండు. దేవుడే వారికి ఆజ్ఞాపించిండు, ఆమె విషయంలో నువ్వు జాగ్రత్త అని. అలాంటి ఆ యొక్క శోధనను జయించడానికి ఈయన ఏం చేసుకుండంటే ఈయన సత్య మార్గంలో ఉన్నాడు. ఈయన నమ్మి ఏం చేసిండు? దేవుడిచ్చినటువంటి నిబంధనను చేసుకుండు. ఈ రోజుల్లో మనము కూడా నమ్ముతున్నాం, ఏసే దేవుడు అంటున్నాం. ఆదివారం నాడే చర్చికి పోతున్నాం, లేదా కొంతమంది పండుగ క్రైస్తవులుగా చర్చికి పోతా ఉన్నారు. కానీ జరగవలసినటువంటి తతంగము ఇంకా అనేకమైనటువంటి ఆ లోతైనటువంటి విషయం ఉందన్న సత్యాన్ని మర్చిపోతూ ఉన్నారు. లోతులాగానే నమ్ముతున్నాము, కానీ లోకాన్ని మాత్రం విడిచిపెడతలేము. లోతులాగానే మనము లోకమే శాశ్వతం అనుకుంటున్నాం, మన పశువులే శాశ్వతం అనుకుంటున్నాం, పచ్చిక బయలులే శాశ్వతం అనుకుంటున్నాం, మన పిల్లల పెళ్ళిళ్ళే శాశ్వతం అనుకుంటున్నాం. కానీ దేవుని వాక్యం ఏమని చెప్తుంది? స్పష్టమైనటువంటి స్పష్టత దేవుడిస్తా ఉన్నాడు. నిన్ను పెళ్లి చేసుకోవద్దని లేదు, పెళ్ళిళ్ళు చేసుకోవద్దన్నా అన్నాడు. నువ్వు మాట్లాడొద్దని లేదు, చెడ్డ మాటలు మాట్లాడొద్దన్నా అన్నాడు. నువ్వు చూడొద్దని నేను అనలేదు, చెడ్డ చూపులు చూడొద్దన్నా అన్నాడు. అనేక విధమైనటువంటి ఆ యొక్క దేవునితో ఉండేటటువంటి ఆ సత్యాన్ని, మాధుర్యాన్ని మనం గ్రహించమని దేవుని వాక్యం చెప్తా ఉంది. లోతు గారు చేసినటువంటి ఆ పొరపాటు ద్వారానే దేవుని యొక్క నిబంధనలో లేనందుకే ఆ ఒక విషయంలో ఆ సంఘటన జరిగిందని దేవుని వాక్యం చెప్తా ఉంది. దేవునితో ఉండినటువంటి ఏ ఒక్క బిడ్డ కూడా తొట్టిల్లిపోడని దేవుని వాక్యం చెప్తా ఉంది. అనేక విధమైనటువంటి సమస్యలతో కొట్టుమిట్టాడుతూ చివరి వరకు కూడా దేవుని సాక్షిగా మరణించినటువంటి దేవుని బిడ్డలకు ఆ దేవుని సత్యాన్ని గుర్తెరిగినందుకే వారు ప్రాణాలు సైతం అర్పించగలిగినటువంటి ఆ ధైర్యమును వారు ప్రదర్శించగలిగినారు. దేవుని యొక్క సత్యం లేకుండా మనం ఎక్కడ కూడా చివరి వరకు ఆయన గమ్యాన్ని మనం చేరలేం. ఆ యొక్క విషయాన్ని దేవుని వాక్యం చూపిస్తూ ఉంది. కనుక ఆ యొక్క శోధనల నుండి మనం జయింపబడాలంటే దేవుడే మనకు కాపుదలగా ఉండాలి.
మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం చూడండి అమ్మా. నమ్మి బాప్తిజము పొందువాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఇక్కడ అనేక విధమైనటువంటి మనం చూసాం. అబ్రాహాము గారు కూడా నమ్మినరు, లోతు గారు కూడా నమ్మినరు. అబ్రాహాము గారు నిబంధన చేసుకున్నారు, లోతు గారు నిబంధన చేసుకోలేదు. లోతు గారు లోకాన్ని చూసిండు, అబ్రాహాము గారు దేవుని యొక్క దర్శనాన్ని చూసిండు. కానీ ఇక్కడ మార్కు సువార్తలో నమ్మి బాప్తిజం పొందమని అంటున్నాడు. ఈరోజు మన యొక్క జీవితంలో ఈరోజు ప్రతి ఒక్క క్రైస్తవునికి ఒక సూటి ప్రశ్న, నమ్మి బాప్తిజం తీసుకోమని చెప్తా ఉన్నాడు. ఏమని నమ్మి బాప్తిజం తీసుకోమన్నాడు? యేసయ్య రక్షకుడనా, యేసయ్య దేవుడనా, యేసయ్య కుమారుడనా, యేసయ్య ఏ విధంగా మనం నమ్మి ఈరోజు బాప్తిజం తీసుకుంటున్నామో మన ఆత్మీయ స్థితి నిలబడుతుందని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఆ యొక్క నిబంధన, ఆ యొక్క దేవుడు ఇచ్చినటువంటి నిబంధన సున్నతి ద్వారా అబ్రహాం గారు పొందితే ఈరోజు మనము ఆ యొక్క సున్నతి లేకుండా మనము రక్షణ పొందడానికి గల కారణము నమ్మడం. ఆ నమ్మకం ఏంటంటే దేవాది దేవుడే శరీరధారిగా ఈ లోకానికి దిగివచ్చిండు అనే నమ్మకం ద్వారా మనం ఏమవుతుంది, మన ఆత్మీయ స్థితి నిలబడుతుంది. దేవుడు ఏమంటుండు, క్రీస్తు అనే బండ మీద కట్టినవాడు ఎన్నటికీ కూడా తట్టిల్లాడు. ఆ బండ మీద కట్టినటువంటి ఇల్లు చెదిరిపోదని దేవుని వాక్యం చెప్తా ఉంది. అబ్రాహాము గారు ఏ విధంగా అయితే నమ్మిండు, ఏ విధంగా అయితే నిబంధనలో కట్టుబడి ఆయన చెప్పినటువంటి మాట నిబంధనను నమ్మి విశ్వసించి ఆచరణలో పెట్టిండో, మనంని కూడా దేవుడు ఒక మాట నమ్మి బాప్తిజం తీసుకోమన్నాడు. యేసే దేవుడు అని, ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చినని నమ్మడం ద్వారా మనకు ఏమవుతుందంటే పటిష్టత దొరుకుతుంది. ఆ అపవాది చేత మనము పీడింపబడినా కూడా మనని శోధనల నుండి విడిపించేటటువంటి దేవుడు శక్తిమంతుడైనటువంటి దేవుడు. అనేక విధమైనటువంటి సంఘ కాపులను మనం ఈ రోజుల్లో చూసాం. సంఘ కాపరులు కూడా చాలా బలమైనటువంటి పరిచర్య చేసి తొట్టిల్లడానికి గల కారణము సత్య మాధుర్యము లేకనే. ఆ దేవుడు సత్యదేవుడని, నిజమైన దేవుడు మహిమను విడిచి మానవుడిగా ఈ లోకానికి వచ్చిండని నమ్మకపోతే నీలో స్థిరత్వం ఉండదు. శోధనలు వస్తాయి కానీ పడిపోతూ ఉంటారు. కానీ శోధనలను జయించాలంటే ఆ సత్య మాధుర్యాన్ని గ్రహించకుండా మనం శోధనలను జయించలేం. దానికి ఉదాహరణకి ఒక దగ్గర ఉంటుంది, యేసే దేవుడని ఆ యొక్క యేసు నామంలో దయ్యాలను ఎలగొడుతున్నటువంటి ఆయన శిష్యులు అనేక మంది దయ్యాలను ఎలగొడుతూ ఉంటారు. ఆ యొక్క విషయాన్ని చూసినటువంటి కొంతమంది యూదులు కూడా ఏం చేస్తారు, పోయి దయ్యాల దగ్గరికి వెళ్ళి యేసు నామంలో దయ్యమా పో అంటే, మేము యేసుని ఎరుగుదుము, పేతురును ఎరుగుదుము, కానీ నువ్వవడివిరా అని బట్టలు చింపి పరిగెత్తిచ్చిండ్రు. నమ్మకుండా ఆ యొక్క మాటను ఉచ్చరించినంత మాత్రాన పని కాదు. నమ్మకం అంటే ఏంటంటే, మీకు ఇంతమంది కూడా ఒకసారి చెప్పినాను, చివరి బెంచ్లో ఉన్నటువంటి ఆ స్టూడెంట్స్ అందరూ కూర్చొని ఉన్నారు. చివరి బెంచ్లో ఉన్న ప్రతి ఆ యొక్క బెంచ్ అంతా కూడా నిర్లక్ష్యంతో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. టీచర్ బోర్డు మీద లెక్కలేస్తూ ఉన్నదట. లెక్కలేస్తూ ఉంటే వెనకకు తిరిగి చూస్తే శబ్దం వస్తుంది. ఏం చేస్తున్నారా మీరు అంటే, వింటున్నాం టీచర్ అని. ఈ లెక్క చెప్పురా అంటే అందులో నుంచి ఒకళ్ళు లేచిండు. ఈ ముంగటి బెంచ్లో వింటున్నటువంటి వ్యక్తి మెల్లగా ఆన్సర్ చెప్పిండు. ఆన్సర్ చెప్తే వాడు కూడా ఆన్సర్ చెప్పిండు. ఆన్సర్ కరెక్టే కానీ లెక్క ఎట్లా అని డస్టర్ పెట్టి తుడిచేసి దారా వచ్చి చేసి చూపి అన్నదట. చేసి చూపి అంటే వీడికి రాదు. వాడు చెప్పిండు, ఆన్సర్ చెప్తుండు. ఏసే రక్షకుడు అని చెప్తున్నావు, ఏసే దేవుడు అంటున్నావు, కానీ ఎలా? ఆ స్పష్టత నీకు ఉండాలా. ఆ వాక్యము, ఆ సత్యము, ఆ మాధుర్యము నువ్వు గ్రహించగలగాల. గ్రహించకపోతే నువ్వు స్థిరంగా నిలబడలేవు. సాతాను శోధనలను జయించలేవు, సాతాన్ని నువ్వు ఎదిరించలేవు. కనుక దేవుడు ఒక మాట చెప్తా ఉన్నాడు, మనకు సమయం ఉన్నప్పుడే ఆయనకు కొద్ది సమయాన్ని మనం ఇస్తే ఆయన స్పష్టత మనందరికీ కూడా తెలియజేస్తాడని దేవుని వాక్యం చెప్తా ఉంది. మనము ఆయన యందు ఆసక్తితో కొంచెం ఆసక్తి చూపిస్తే ఆయన మనకు ఇంత చేస్తాడట. మనని ఎత్తైన శిఖరంలో ముందుగా నిలబెడతాడట. ఆయన ఆ సత్య మాధుర్యాన్ని మనం గ్రహించడానికి కొంత సమయాన్నన్నా ఇవ్వండి. దేవా నాకు అర్థం కావట్లేదు, ఈయన చెప్పే మాటలు నాకు అర్థం కాలేదు, ఆయన చెప్పే మాటలు నాకు అర్థం కాలేదు, నువ్వు నాకు బోధించు నాయన అంటే నువ్వు రేయి మొదటి జామున ఇంకో చోటు ఉంటుంది, రాత్రి వేళ యందు ఆయన మనకు జ్ఞానమును బోధిస్తూ ఉన్నాడట. అందరూ పడుకుంటారు, మనం ఏం చేయాలా? పడుకున్న సమయంలో మెలకుగుండి దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకోవాలి, ప్రార్థన చేయాలి, మొర్ర పెట్టాలా. మనం ఈ లోకానికి వచ్చింది పడుకోవడానికో, సంపాదించడానికో, పెళ్ళిళ్ళు చేసుకోవడానికో కాదు. ఒక మొట్టమొదటి ప్రాధాన్యమైనటువంటి విషయము ఆ అంశాన్ని దేవుని దగ్గర పొట్టి ఆ యొక్క సత్య మాధుర్యాన్ని గ్రహించి దేవుని అడిగితే, మీరు నాయందుండి ఏదైనా అడగండి, మీకు ఏది ఇష్టం అడగండి, నేను మీకు సమస్తం ఇస్తా అంటున్నా. ఆయన యందుండి మీరు అడిగేటి అవి ఆయన యందుంటే మీరు పిచ్చి అడగరు.
ఆయన ఎందుంటే మీరు పిచ్చి పనులు చేయరు, ఆయన ఎందుంటే మీరు పిచ్చి ఆలోచనలు చేయరని దేవుని వాక్యం తెలుస్తుంది కనుక దేవుడు అంటుండు, మీరు నా యందుండి మీరు అడగండి, మీకు ఏది ఇష్టమో సమస్తం ఇస్తా అంటుండు. కనుక దేవుడు ఈ వాక్యం మనందరి వెనుకల్లో జ్ఞాపకం ఉంచును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకున్న తర్వాత మన ముందు ఆయన శరీరము, ఆయన రక్తం ఉన్నది. ఆయన శరీరంలో, ఆయన రక్తంలో పాలు పొందడానికి సిద్ధపడదాం. ఎవరు కూడా అయోగ్యంగా ఆయన శరీరంలో, ఆయన రక్తంలో పాలు పొందకూడదని దేవుని వాక్యం చెప్తాను. ప్రభువా, నిజమైన ఆయన అయ్యా, అనేక విధమైనటువంటి అంశముల చేత మీరు మాతో మాట్లాడారు. అబ్రహాము గారు, లోతు గారు మీ స్వరాన్ని బట్టి అబ్రహాం గారు విని నమ్మి సొంత ఊరిని, కుటుంబాన్ని విడిచి వచ్చాడు. అబ్రహాము గారిని నమ్మి లోతు గారు వచ్చారు. కానీ తండ్రి, కొంతలోనే లోకాన్ని చూశాడు, లోక జీవనాన్ని చూశాడు, శరీర పోషణను చూశాడు. కానీ నిత్య జీవాన్ని ఆయన చూడలేకపోయాడు. కనుకనే ఆయన కుటుంబంలో సమస్య, కనుకనే ఆయన కుటుంబంలో ఆ యొక్క జరగకూడని సంఘటనలు. ప్రభువా, మేము ఆ సత్య మాధుర్యములో మేము నిలబడినప్పుడు, శోధనలో ఉండి మీకు మొరపెడితే మమ్మల్ని శోధనల నుండి విడిపిస్తావని నమ్ముచున్నాం. అనేక విధమైనటువంటి ఆ సంఘటనలను నేను చవి చూశాను, రుచి చూశాను నాయన. అయ్యా, నేను శోధనలో ఉన్నప్పుడు ప్రభువా అని మొరపెట్టగా నన్ను శోధనల నుండి విడిపించిన గొప్ప దేవుడవు నాయన, నీకు స్తోత్రం. దేవానికే వందనాలు. ప్రభువా, మేము లోకం వైపు పరిగెడితే నాయనా, మేము ఆత్మీయంగా బలపరచబడలేము. మేము పరలోక సంబంధులము నాయన, లోక సంబంధులము కాము. ప్రభాటి లేఖనాన్ని మా హృదయంలో బదిలపరచు నాయన. అయ్యా, ఇట్టి యొక్క మాధుర్యాన్ని గ్రహింపజేయి తండ్రి. అయ్యా, మేము ఆశతో ఆసక్తితో మీ పాద సన్నిధికి వస్తే మాకు గ్రహింపజేస్తానన్నావు తండ్రి. మేము బ్రతుకుచున్నది పరలోకమునకు సంపాదించుకోవడం కొరకే నన్న విషయాన్ని గ్రహించే జ్ఞానము దయచేయండి. మేము బ్రతుకుతున్నది శరీర సంబంధమైన సంపాదన కాదని, ఆత్మ సంబంధమైన ఆ బహుమానము పొందే రోజు మాకు తెలుస్తుంది నాయన. అయ్యో, నేను నా సమయాన్ని నేను ఎంత దుర్వినియోగం చేశాను అని, అయ్యో నేను ఎంత నిర్లక్ష్యం చేశానని ఆ రోజు తెలుస్తుంది ప్రభువా. అయ్యా, అట్టి దౌర్భాగ్యపు స్థితి రాకమునిపే సమయాన్ని సద్వినియోగపరుచుకునే జ్ఞానమును మాకు దయచేయండి. మీ పాద సన్నిధిలో గోజాడే తత్వమును మాకు దయచేయండి ప్రభువా. మీరు ఇచ్చినటువంటి అవకాశమును మేము విడిచిపెట్టుకోక ఈ భాగ్యమును మేము సద్వినియోగపరుచుకునే జ్ఞానము దయచేయండి. ఒక సమయం వస్తుంది అయ్యా, వాక్యము మోయబడుతుంది అయ్యా, వాక్యము కరువైపోతుందేమో. మాకు దొరుకు కాలం అందే శ్రద్ధగా వెతికే శక్తిని మాకు ప్రసాదించండి ప్రభువా. నీ బిడ్డగా మమ్మల్ని ఎదిగింపజేయను ఆయన. మీ భాష మాకు అర్థం చేపి తండ్రి. మీ భాష మీ పిల్లలకు వస్తుందని మేము నమ్ముచున్నాము. నా తండ్రి బాట నాకు అర్థమవుతుందని నేను నమ్ముచున్నాను ప్రభా. సహాయం చేయండి. నీ బిడ్డలైనటువంటి నీ సంఘమునకు అర్థం చేపిన ఆయన అయ్యా, వారికి బోధించు తండ్రి. వారి జీవితాలని స్థిరపరచు నాయన, వారి జీవితాలని బలపరచు తండ్రి, వారి జీవితాలని పటిష్టపరచు నాయన. అయ్యా, ఈ రాత్రి మేము మరణిస్తే ఎక్కడికి వెళ్తాం? ఈ రాత్రి మీరు అక్కడొస్తే మా బ్రతికేంది? మమ్మల్ని మేము పరీక్షించుకునే జ్ఞానము మాకు దయచేయండి. సమయము లేదు నాయన, సద్వినియోగపరుచుకునే జ్ఞానమునివ్వు తండ్రి. అడగక మేము పొందుకోలేకపోతున్నామయ్యా. ఈ క్షణము మీ పాద సన్నిధిలో నా సంఘము తరఫున, నా కుటుంబము తరఫున నీ పాదాలు పట్టుకొని బ్రతిమలాడుతున్నాను నాయనా. మీరు ఇవ్వకుండా మేము పొందలేమయ్యా, మీరు ఇవ్వకుండా మేము రక్షణ పొందలేము నాయన. ప్రతి బిడ్డను మీరు ఈ మధ్యాహ్న సమయంలో తాకండి. ప్రతి బిడ్డను నాయన మీరు మీ యొక్క గాయపడిన హస్తముల చేత పట్టుకోండి. ప్రతి బిడ్డను నాయన లేవనెత్తండి. ఆత్మ సంబంధమైన జీవితము జీవించే శక్తిని ప్రతి బిడ్డకు నాయన, వారి యొక్క ఆత్మలకు మీ యొక్క ఆత్మాభిషేకము దయచేయండి నాయన. నాయన, ఇది మొదలుకొని వెనుతిరగని సైనికుడి వలె వారి యొక్క జీవితాన్ని మార్చివేయి నాయన. అయ్యా, విని వదిలిపెట్టే విధంగా కాక వినగలిగిన చెవు వారికి దయచేయండి. వారి హృదయం మీ మాటల చేత నింపండి నాయన. హృదయం నిండిన దాన్ని బట్టే నోరు మాటలాడును. చెడ్డ మాటలు మాలో ఉండకుండానట్లు అయ్యా, మీ సాక్షిగా మీ జనన మరణ పునరుత్థానములను మా హృదయంలో నింపుకొని సువార్త ప్రకటించే శక్తి జ్ఞానమును మాకు ప్రసాదించండి నాయన. తండ్రి, నీకు వందనాలు.
కూడి వచ్చిన ప్రతి ఒక్కరితో అయ్యా వారి అవసరతలు వారి అక్కర్లు మీరు ఎరిగిన దేవుడు నాయనా, మీ నామమున బ్రతిమలాడుకొనిచున్నామయ్యా. వారి అవసరతలు వారి అక్కర్లు మీ నామమున తీర్చబడతాయని నమ్ముచున్నాం తండ్రి. ప్రతి ఒక్కరి అవసరతలను తీర్చండి. ప్రతి ఒక్కరి ఆ యొక్క బాధల బంధకముల నుండి వారిని విడిపించండి. అప్పుల సమస్యల నుండి విడిపించండి. ఆర్థిక సమస్యల నుండి విడిపించండి. ఆర్థిక వనరులను సమకూర్చు నాయనా, నీకు వందనాలు. దేవానికే స్తోత్రము తండ్రి. వారు తలచినటువంటి తలంపులు మీరు ఎరిగినావన్నావు అయ్యా. మనుష్యుడు తన హృదయంలో అనేక విధమైనటువంటి ఆలోచనలు చేస్తాడు, కానీ చివరగా మీ యొక్క మాటే స్థిరమని వాక్యం చెప్తా ఉన్నది. మీ ఆలోచనే స్థిరము నాయన. మీ అందు మేముండి ఆలోచిస్తే అది మేము తప్పుగా ఆలోచించము, అది స్థిరముగా మీ అందు మా యందు నెరవేర్చబడుతున్నదని నమ్ముచున్నామయ్యా. కనికరించు తండ్రి, కృపచూపు నాయన. కూడి వచ్చిన సంఘం అందరినీ కూడా మీ చేతికి అప్పగిస్తున్నాను. విత్తబడిన వాక్యాన్ని ప్రతి ఒక్క హృదయంలో నాటమని మమ్మల్ని మా కుటుంబాన్ని మీ చేతికి అప్పగిస్తూ నజరేయుడైన యేసయ్యా మీ నామమున అడిగి వేడుకుంటున్నాం ప్రభువా, ఆమేన్.